ఓకే, ఇప్పుడు మీరు చూస్తుంది మనం విలేజ్. ఇది ఇండియాలో చిట్ట చివరి గ్రామము. మన మోడీ గారు దీన్ని ప్రథమ గ్రామంగా మార్చారు. ఇక్కడే సరస్వతీ నది ప్రవహిస్తుంది. చూడండి, ఇది హిమాలయాస్ చూస్తున్నారా? ఓకే ఓకే. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది స్వర్గద్వారం అంటారు దీన్ని. పాండవులు ద్రౌపదితో సహా ఈ ద్వారం గుండానే పైకి కైలాసానికి చేరారు అని ఉంది. ఇక్కడ పాండవుల స్టాచ్యూస్ వాళ్ళ చరిత్రలో గురించి కూడా క్లుప్తంగా ప్రతి ఫ్రేమ్లోనూ చూపించబడ్డాయి. ఓకేనా? ఏ సహదేవ్ అయినా ये सहदेव वो ఈవిడ ద్రౌపది. ఓకేనా? ఏ ద్రౌపది, ఈవిడ ద్రౌపది నది. ఇక ఈవిడ నకుల్, నకులుడు. नड़ चलिए आगे देखिए जी। चलो ये अर्जुन, अर्जुन ఇది అర్జునుడు. बच्चों भीम, ये भीम. ఇది భీముని విగ్రహం. ये ధర్మరాజ్. ఓకేనా? చూసారా ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారో? దిగలేదు. ఓకే, ఇప్పుడు నేను ధర్మరాజు దగ్గర నిలబడి ఫోటో తీసుకుంటున్నాను. చూసారా మీరు? అడ్డంగా తీయమ్మా, అది వీడియోలో ఉంది. ఇది ధర్మరాజు, ఇది సరస్వతీ నది. పాండవులు స్వర్గగుమ్మం ద్వారా వెళ్ళిన ఇది అవి హిమాలయ పర్వతాలు. తిప్పేసుకున్న కెమెరా. ఓకే, అక్కడ చూపించు. ఓ హిమాలయాస్. అది ఆపేసి నేను ఉన్నంతసేపు ఆఫ్లోనే ఉండలేదు. ఓకే, అయిపోయింది నా లిమిట్. నేను వీడియోని వాయిస్ రికార్డ్ పెట్టుకుని చేస్తాను. అది ఓకే. హిమాలయాస్ కనిపిస్తున్నాయి కదా, ఇదే విలేజ్. ఇది ఏ పైకి వెళ్ళేంత వరకు విలేజ్ సరస్వతి దేవి టెంపుల్ ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను, రండి. చాలా క్రౌడ్గా ఉంది భయ్య, తోసేస్తున్నారు ఇక్కడి నుంచి. ఈ పంచపాండవుల విగ్రహాలు మాత్రం చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఓకే, ఏ స్వర్గద్వారం. చెప్పండి. ద్రౌపది మాత. పర్వాలేదు కానీ బాగుంది మరి సరస్వతి నది. వీడు అడిగారు కుక్కని ఎక్కడికి వెళ్తున్నా అంటే స్వర్గ మార్గానికి వెళ్తున్నాను అని చెప్పి. మోక్ష మార్గం కదా. మరి యుద్ధం అయిపోయిందా, అన్ని గెలిచేసారా? ఆ ధర్మం ఓడిపోయింది, ధర్మం గెలిచేసిందా? దాని తర్వాత ఏం చేస్తారు? ఇక్కడే రేపు సరస్వతి పుష్కరాలు జరుగుతాయి. ఇది సరస్వతీదేవి టెంపుల్. ఓకేనా? ఇక్కడ ఈ సరస్వతి నది నీళ్లతో పాటుగా మానస్ సరోవర్ నుంచి
ఒక పాయ ఇక్కడ వాటర్గా ప్రవహిస్తుంది. వాటర్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ చిన్న డబ్బాల దగ్గర నుంచి 20 రూపాయల దగ్గర నుంచి 100 రూపాయల వరకు మీకు కావాల్సిన సైజులో ఈ డబ్బాలో వాటర్ కొనుక్కోవచ్చు. ఇవన్నీ వాటర్ అమ్మి కౌంటర్స్. మానస్ సరోవర్ వాటర్. సో మీకు ఇప్పుడు మానస్ సరోవర్ జల్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది చూపిస్తాను, చూడండి. ఇవన్నీ కూడా ఆ మానస్ సరోవర్ నీళ్లు, సరస్వతి నది జలం, పవిత్ర జలం. మానస్ సరోవర్ పవిత్ర జలం ఎక్కడి నుంచి వస్తుందో ఆ పాయింట్ చూపిస్తున్నాను, చూడండి. ఇది సరస్వతీదేవి మందిరం.